Praise the Lord everyone. How are you all? Hope you all are doing good. Welcome back to Daily Vlogs. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే మార్నింగ్ ఇంతకుముందు ఒక రొటీన్ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. అయితే ఈరోజు పెద్ద డీటెయిల్డ్గా వీడియో అయితే చేయలేదు, కానీ ఎలా రెడీ అవుతాను, బ్యాగ్ ఎలా ప్యాక్ చేసుకుంటాను అండ్ చిన్నగా స్నిప్పెట్స్ అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. సో యాజ్ యూజువల్ మార్నింగ్ ఇలాగా రొటీన్ ఎప్పుడు ఉండేదే. సో మొక్కలకి నీళ్ళు వేయడం, బయట క్లీనింగ్ చేసుకోవడం అండ్ అలాగే పక్షులకి వాటరు ఫుడ్ పెట్టడం, తర్వాత కిచెన్లోకి వచ్చేసి మాకు ఫుడ్ రెడీ చేసుకోవడం. సో ఈరోజు ఉప్మా చేస్తున్నాను. చెప్పాను కదా, సండే కొంచెం సింపుల్గా అయ్యే డిషెస్ నేను ప్రిఫర్ చేస్తాను. ఒకవేళ నాకు సాటర్డే ఇడ్లీ బ్యాటర్ అలాగే ఏదన్నా మిగిలిందంటే ఇంకా వేసేస్తాను అనమాట. తర్వాత పిల్లలకి రాగిజావ కాసాను. అలాగా అన్ని ఫుడ్ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత సో పిల్లలకి కొన్ని స్నాక్స్ పెట్టుకుంటాను, ఏంటంటే వాళ్ళు కాసేపు ఎంగేజ్ అవ్వడానికి. సో ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, కొంతమందికైనా ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది కదా ఇలాగా కొన్ని థింగ్స్ పెట్టుకోవాలి అని. సో వాళ్ళ కోసమని ఐడియా పర్పస్ ఇలాగా ఇది షూట్ చేసుకుంటున్నాను. సో బిస్కెట్స్ ఇవి కొన్ని నట్స్ ఇలాగ పెట్టుకున్నాను. మీరు ఫ్రూట్స్ పెట్టుకోండి, సమ్మర్ కదా చాలా బాగుంటుంది అండ్ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. నా దగ్గర వాటర్ మిలన్ ఒక్కటే ఉందన్నమాట. అయితే వాటర్ మిలన్ అయితే వాళ్ళు ఇంకా మెస్ చేసేస్తారు, చిన్నపిల్లలు కదా. ఇంకొంచెం పెద్దగా ఉన్నారనుకోండి పిల్లలు, మీరు ఎలాంటి ఫ్రూట్స్ పెట్టుకున్నా వాళ్ళు ఈజీగా మంచిగా తినేస్తారు. అండ్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తే మనకి ఇంత పెద్ద లగేజ్ అయితే క్యారీ చేయాల్సిన అవసరం లేదు. మా అమ్మాయి అయితే సండే స్కూల్లో కూర్చోవట్లేదు, అంటే కాసేపు కూర్చొని వచ్చేస్తుంది, అందుకని ఇవన్నీ పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఈ వీడియో కొంచెం చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ఎలా మేనేజ్ చేయాలి, మనం కూడా వాక్యం వినాలి కదా. సో అందుకని ఇలాగా మీకు హెల్ప్ఫుల్ అవుతుందని ఇది చిన్నగా షూట్ చేసుకున్నాను. స్నాక్స్తో పాటు ఒక బుక్, ఒక పెన్ను లేదా ఎరేజర్, పెన్సిల్ ఇలా క్యారీ చేయండి. స్నాక్స్ తినేసాక కూడా వాళ్ళు ఇంకా పేజీ పెట్టినట్లయితే అప్పుడు బుక్ ఇచ్చేసేయండి, హ్యాపీగా రాసుకుంటూ ఉంటారు. సో అది ఒక చిన్న హెల్ప్ఫుల్ అవుతుందని అలా షేర్ చేసుకున్నాను. ఇక్కడ ఏం చూస్తున్నానంటే, చికెన్ కర్రీ డ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం అండ్ కాటన్ డ్రెస్లో మనము ఇప్పుడు సమ్మర్లో ప్రిఫర్ చేయాల్సింది కాటన్సే. ఇంకే డ్రెస్సెస్ వేసినా ఇరిటేషన్ అనేది కంపల్సరీగా మనం ఫీల్ అవుతాము. అండ్ అలాగే ఇంకా చిన్నపిల్లలతోనే ఉన్నట్లయితే ఇంకా మనకి ఇంక వేరే సిల్క్ డ్రెస్సెస్ అలా వేసుకున్నాం అనుకోండి, అంత కంఫర్టబుల్ అనిపించింది అనమాట. పార్టీ అయితే వేరే అండి, బట్ ఇలాగా సమ్మర్ మనము బయటకు వెళ్తున్నాం అన్నప్పుడు కాటన్ ఎక్కువ ప్రిఫర్ చేయండి అండ్ లైట్ క్లోత్స్ మాత్రమే ప్రిఫర్ చేయండి. ఐ మీన్ లైట్ కలర్స్ అనమాట. దెన్ ఇక్కడ చర్చ్కి వెళ్ళే ముందు ఈ కాయిన్స్ కనిపిస్తే తన పిగ్గీ బ్యాంక్లో వేసుకుంటుంది అనమాట జెస్సీ. ఇది తనది అనమాట. ఎప్పుడు కాయిన్స్ కనిపించినా తను వెళ్ళి వేసేస్తుంది. సో ఇలాంటి అలవాటు కూడా మన పిల్లలకి డెడికేటెడ్గా ఉంటారు అనమాట. కాయిన్ కనిపిస్తే వెళ్ళి అక్కడ వేసేయాలి అందులో అని వాళ్ళకి అనిపించాలన్నమాట. దెన్ అన్నీ అయిపోయిన తర్వాత చర్చ్కి వెళ్ళిపోయాను. చర్చ్కి వెళ్ళగానే జస్ట్ కాసేపు ఒక 15 seconds ఆఫ్ వీడియో తీసేసి ఇంకా బ్యాగ్లో పెట్టేశాను. నెక్స్ట్ హోలీ కమ్యూన్ తీసుకున్నప్పుడు చిన్న స్నిప్పెట్ తీసుకున్నాను. పెద్దగా ఫోన్ బయటకు వచ్చినప్పుడు తీయాలంటే కొంచెం మొహమాటం అనమాట. సో ఇది జస్ట్ న్యూ మామీస్కి హెల్ప్ఫుల్ అవుతుందని ఈ చిన్న వీడియో చేస్తున్నాను. ఎలా అనిపించిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్రైజ్ గాడ్. ఆమేన్.